హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ismart ఛానల్. మన వాటర్ మోటార్ అండి, ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అండి. ట్యాంక్ ఫుల్ కానీ ఆఫ్ అయిపోతుంది, ఖాళీ కానీ ఆన్ అవుతుందండి. ఇది రిలే మోడల్ అండి. ఇది మీరు చూస్తున్న డయాగ్రాము రిలేతో వర్క్ అవుతుందండి. ఇందులో మనకి డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టు మోటార్కి ఎర్త్ పేస్ ఇస్తామండి. ఈ రిలే నుంచి 3 అంటే పేస్ ఒకటి ఉంటుందండి, అందులో అది ఆన్ ఆఫ్కి ఉంటుంది. రియల్ అండి, ఇది నేను మామూలుగా తయారు చేశానండి ఇంట్లో. చూడండి, ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ఫుల్ అయ్యింది. అంటే ట్యాంక్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఆన్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఫుల్ అయింది, అది ఆన్ చేస్తున్నాను. మీకు గ్రీన్ లైట్ మలుగుతుంది. మోటార్ రన్ అయితే రెడ్ లైట్ మలుగుతుందండి. ఆల్రెడీ మోటార్ రన్ అయితే లేదు, ఎందుకంటే ట్యాంక్ ఫుల్లో ఉంది. మనం స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా అది ఆన్ కాదు. ఎందుకంటే దీనివల్ల మనకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మనం మోటార్ వేసి మర్చిపోతూ ఉంటాం. నేను ఇంతకుముందు అయితే బయట తెచ్చి అమెజాన్లో వెళ్ళి సెర్చ్ చేసి కొనుక్కొచ్చి పెట్టినా వర్క్ కాలేదు. మళ్ళీ ఇది మనం ఆలోచించి ఇలా తయారు చేసామండి రిలే మోడల్లో. దీనివల్ల మనకి ఏంటంటే కరెంటు బిల్లు తగ్గుతుంది, మోటార్ కాలిపోకుండా ఉంటుందండి. చూడండి, అది ట్యాంక్లో నీళ్ళు తీస్తున్నాను, ఆన్ అవుతాయేమో అని. ట్యాపు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎందుకంటే బిల్డింగ్ మీద ట్యాంక్ ఫుల్ అయిపోతూనే ఉంటుంది, బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది, కాంక్రీట్ డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు కరెంటు బిల్లు ప్లస్ మోటార్ హీట్ వస్తుంది. బిల్డింగ్ చూసారు కదండి, ఇది మా ఎదురేంటంటే ఎప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది, వెళ్తూ ఉంటే ప్రాబ్లం లేకుండా మనం ఇది ఒకసారి 500 లేదంటే 600-800 అవుతుందండి. ఇది చూడండి, ఇందులో 3 పీసెస్ తీసుకుని కదా, అందులో డయాగ్రామ్లో చూసినట్టు ఇది బయటికి ఎత్తగానంటే ఫుల్ అయిన ఇక్కడ టచ్ కానీ మోటార్ అయిపోతుంది. పైన ఫుల్ ట్యాంక్ వేరే అది బ్లాక్ అది. మిగిలిన దాంట్లో ఒకటి పేస్ ఉంటుందండి. ఇవి బ్యాటరీ కరెంట్ అండి, ఇవి కరెంట్ ఏం పాస్ కాదు, మామూలు సెల్లుల్లో ఉన్న కరెంట్ టైపు. మీకు ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్యాంక్లో ఫిట్ చేశానండి. ఎందుకంటే నేను 2 ట్యాంకులు ఒకటే వాడానండి. ఎందుకంటే ఈ ట్యాంక్ ఫుల్ అయితే ఈ ట్యాంక్లోకి వస్తాయని. ఇక్కడ చూసారా, ఇక్కడ అంటే ఎర్త్ పేస్ అనేది ఇందులో లాస్ట్ ఎర్త్ అనేది రెండింటికి ఇచ్చాను. అంటే నీళ్ళు ఈ ట్యాంకులో అయిపోయినా ఆ ట్యాంకులో అయిపోయినా ఆన్ అవుతుందనండి. వైర్ ఉంది కదండి, ఇది లాగేస్తున్నా. ఎందుకంటే అది లాగేస్తే అంటే ట్యాంక్ ఖాళీ చేయలేను కదండి, చూపించడానికి మీకు అర్థం అవ్వడం కోసము అది వైర్ లాగేసాను. ట్యాంక్ నీళ్ళు ఖాళీ చేయడం అంటే కష్టం కదండి, అందుకని. చూడండి, ఇందులో కూడా ఇది వైర్లని అంటే ట్యాంక్ నీళ్ళు అయిపోతే ఆన్ అవుతుంది. అందుకని నేను నీళ్ళు తేలేం కాబట్టి వైర్లు లాగేసాను, వైర్లు బయట వేసేసాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది కొంచెం దుక్కులో చూడండి, మోటార్ ఆన్ అయిపోయింది. అలాంటి ఆటోమేటిక్గా వాటర్ ఒకసారి మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేయాల్సిన పని ఉండదు. సంప్ కనెక్షన్ ఉంటే ఒకసారి వేసి వదిలేసామనుకోండి, ఫుల్ అవ్వగానే అయిపోతుంది. ఆటోమేటిక్గా వాటర్ ఫుల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను వైర్లు అందుకు కొంచెం వైర్లు వేయగానే కనెక్షన్ అంటే చూడండి, ఇవి అందులో వేయగానే కొరస వైర్ ఉంది కదండి బ్లాక్, అది ఫుల్ ట్యాంక్ అన్నట్టు. అందులో సిగ్నల్ పోగానే మోటార్ ఆగిపోతుంది. అది వాటర్లో టచ్ అవ్వగానే చూసాం కదా, వేసాం కదా, మోటార్ అనేది ఆగిపోయింది. నీళ్ళు అనేది కిందకి అయిపోగానే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోతుందండి. సంపులో నీళ్ళు ఉంటే సరిపోతుంది, లేదంటే ఇది డైరెక్ట్ మనం మోటార్కైనా ఇచ్చుకోవచ్చు. బోర్ మోటార్ కొంటే కనెక్షన్ ఇచ్చుకుని ఇంకా సేఫ్టీ. ఎందుకంటే ఒకసారి సంపులో వాటర్ అయిపోయినాయి అనుకో, లేనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంటుంది. మోటార్కి ఇచ్చేసారనుకోండి, ఇది అందరికి చాలా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే కరెంటు బిల్లు సేవ్ అవుతుంది, మోటార్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి తప్పకుండా. మీకు ఎవరికన్నా ఫ్రెండ్స్కి ఎవరన్నా ఉంటే షేర్ చేయండి.
దానివల్ల అందరూ చాలా ఆనందంగా